వెల్కమ్ టు జనగామ న్యూస్. కాశ్మీర్ లోని పహల్గామ్ లో అమాయక యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన ఉన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాశ్మీర్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులు పర్వదినమైన శుక్రవారం రోజున భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జనగామ రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలువురు ముస్లిం మైనార్టీలు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో వెళ్లిన అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు అత్యంత దుర్మార్గంగా కాల్పులు జరిపి దారుణంగా చంపడం ఉగ్రవాదుల పైశాచికానికి నిదర్శనమని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం మరియు బలగాలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ నిరసన కార్యక్రమం జనగామలో చేపట్టడం జరిగింది. దేశ భద్రతా బలగాలకు వచ్చి మా జవాన్లతోని పోరాడండి, అమాయక ప్రజలను చంపడం కాదురా. ఏ మతంలో కూడా అమాయక ప్రజల్ని చంపాలి, అనవసరంగా చంపాలని ఉండదు. తొందరలోనే కేంద్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం. आज बाद नमाज जुमा जनगों के मुसलमानों की जानिब से जम्मू कश्मीर के ऊपर जो कातिलाना हमला हुआ, इसकी मजम्मत करते हुए मुसलमानों ने एक पुतला नजर आतिश किए दहशतगर्दों का। हिंदुस्तान के अंदर अमन और शांति से सब रह रहे हैं, दहशतगर्द लोगों ने हिंदुस्तान के अमन और शांति को ख़राब कर रहे हैं। जो भी ये काम किए बिल्कुल गलत काम है। यहाँ से लोग टूरिज़म प्लेस के लिए गए थे, वहाँ पे जाने वालों के ऊपर इस तरीक़े का हमला करना ये बहुत ही बड़ी शर्मिंदगी की बात है। ये जो काम किए दहशतगर्द लोग, हम उनकी सख्त मजम्मत करते हुए हुकूमत से मुतालबा कर रहे हैं कि उनके खिलाफ सख्त से सख्त कार्रवाई करें।